సాఫ్ట్‌వేర్‌కి మాదాపూర్ బెస్టా? లేకపోతే అమీర్పేట్ బెస్టా? ఒక చిన్న అనాలిసిస్ మన స్టైల్‌లో. మీరొకటి చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అమీర్పేట్ అంటే కొంచెం చెప్పాలంటే మన ఊర్లో లాగా కూడా కాదు, ఇంకా దారుణంగా ఉంటుంది. అందరూ అక్కడ అట్మాస్ఫియర్ అనేది అంత ఆరోగ్యకరంగా ఉండదు. ఆరోగ్యకరంగా అంటే అంటే హెల్త్ విషయం అని కాదు. కొంచెం పక్కన ఉండే వాళ్ళు కానీ ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానో మీరు వీడియో ఆవేశపడకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. నేను ఒక విషయం చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా ఒక విషయం చెప్పి వదిలేను. దాన్ని ఖచ్చితంగా ఎనాలిసిస్ చేసి ఎందుకు నేను ఆ విషయం చెప్తున్నానో మీకు చెప్తా ఉంటాను. మీకు ఆ విషయం తెలుసు. ఆల్రెడీ మీరు వీడియోస్ చూస్తా ఉంటే. ఎందుకంటే మనం చూసుకుంటే అమీర్పేటలో ఎక్కువ మంది ఊరు నుంచి వెళ్ళిపోయి ఉంటారు. అందరూ కూడా చాలా తక్కువ మంది మాత్రమే అంబిషియస్ గా. ఇప్పుడు అమీర్పేటలో 100 మంది వెళ్తే 100 మంది కోచింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి జాబ్ ఎందుకు రాదు? 20 మందికే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం అక్కడ వాళ్ళు నేర్చుకోలేక కాదు. 80 మందికి ఇంట్రెస్ట్ లేక. ఏదో వచ్చాములే, అందరూ ఏం చేస్తున్నావు అని చెప్పి ఊర్లో అడుగుతున్నారని చెప్పి వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి, లేకపోతే ఏదో ఒకటి చేయాలి కదా అన్నట్లు ఇచ్చి ఇక్కడ ఉంటారు. మరి మాదాపూర్ ఎందుకు మీరు ప్రిఫర్ చేస్తున్నారని మీరు అడగొచ్చు. ఎందుకంటే మాదాపూర్‌లో మన ఫ్రెండ్స్ అందరూ అంటే అక్కడ ఉండే హాస్టల్స్ అన్నీ ఆల్మోస్ట్ అందరూ ఎంప్లాయీస్ ఉంటారు. అందరూ ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఉంటారు. చిన్న జాబో, పెద్ద జాబో వాటెవర్ ఇట్ మే బి. మాదాపూర్‌లో కూడా కోర్సులు తీసుకునే వాళ్ళు ఉంటారు. అది వేరే విషయం. కానీ మెజారిటీ పర్సన్స్ జాబ్ చేస్తారు. జాబ్ చేయగలిగే వాళ్ళు మాత్రమే మాదాపూర్‌లో ఉంటారు. ఎందుకంటే అక్కడే దగ్గర దగ్గర ఉంటాయి. హైటెక్ సిటీ అంతా కంపెనీస్ ప్లస్ గచ్చిబౌలి కూడా పెద్ద దూరం ఉండదు అక్కడి నుంచి. అందుకని అందరూ అక్కడే ఉంటారు. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ గురించి మీకు చెప్తా వినండి. నేను ఎప్పుడు అమీర్పేటలో లేను. ఒక్క 10 రోజులు ఉన్నాను. అది కూడా బీటెక్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు క్యాడ్ ప్రో, ఆటో క్యాడ్ నేర్చుకునేటప్పుడు నేను అమీర్పేటలో ఉన్నాను. ఆ తర్వాత ఆ పరిస్థితి చూసి నాకు నచ్చక డబ్బులు తక్కువ, ఎక్కువ అనేది పక్కన పెట్టేసేసి అదంతా నాకు నచ్చలేదు. సరే నెక్స్ట్ మాదాపూర్ వెళ్ళాను మా ఫ్రెండ్స్ దగ్గరికి. వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు మార్నింగ్ 9 అయితే చాలు. సరే అందరూ వెళ్ళిపోతారు ఎవరి పాటికి వాళ్ళ ఆఫీస్‌కి. నేను ఒక్కడినే రూమ్‌లో కూర్చొని. సో ఇట్లా ఏంటి అంటే నాకు కూడా ఒక మోటివేషన్ వచ్చింది. అరే! వీళ్ళందరూ జాబ్ చేస్తున్నారు. మనం కూడా తొందరగా జాబ్ తెచ్చుకోవాలి అని ఒక ఎక్సైట్‌మెంట్ అనేది పెరుగుతా ఉంటుంది. అక్కడుంటే ఏముంది? నువ్వు ఒక గంట క్లాస్‌కెళ్ళొస్తావు. నీ ఫ్రెండ్ ఒక గంట క్లాస్‌కెళ్ళొస్తాడు. ఆ 2 గంటలు తప్ప మిగతా అంతా కూర్చొని పిచ్చాపాటి కబుర్లు చెప్తా అక్కడ అమీర్పేటలో కొంతమందేమో అందరూ కాదు. హియర్ 100 మందిలో 20 మందే చెప్తున్నా. 80 మంది మాత్రం ఇలాగే ఉన్నారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే టైం పాస్ చేస్తారు. హాస్టల్ ఎక్కి పక్కన లేడీస్ హాస్టల్ ఉంటుంది. వాళ్ళ కదిలించడానికి టైం పాస్. అంటే తప్పు ఒప్ప రైటా రాంగా అనేది అనవసరం. ఏంటి అంటే టైం వేస్ట్ చేస్తారు అక్కడ. మనకి సీరియస్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మనకి ఎప్పుడు భయం వస్తుంది? గుండెలో ఎప్పుడు భయం వస్తుంది? అరే పక్కనోడు మంచిగా సెట్ అవుతున్నాడు రా, మంచిగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు రా, మనమేంద్రా భయ్ అని చెప్పి ఎప్పుడు మనకి జరుగుతుంది? పక్కన వాళ్ళు బట్టే కదా. అట్మాస్ఫియర్, ఆ సీరియస్నెస్ ఎప్పుడు వస్తుంది నీకు? ఇదొక అంటే నేను కంపేర్ చేసుకుంటే అంటే మాదాపూర్‌లో కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. అవును ఉంటుంది. కొంచెం మరీ ఎక్కువ ఆస్తులు అయితే అడగడు కదా. అక్కడ నీకు 4000 ఉంటుంది హాస్టల్‌కి. ఇక్కడ 2000 ఎక్స్‌ట్రా ఉంటుంది. 5,500, 1000 ఉంటుంది ఇక్కడ మాదాపూర్‌లో. 5,500, 1000. అవును. కోర్స్‌కి కొంచెం అమీర్పేటలో తక్కువ ఉంటుంది. మాదాపూర్‌లో ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు నీ కెరియర్‌కి సంబంధించి నువ్వు 4 ఇయర్స్ బీటెక్ చదివినప్పుడు ఎప్పుడన్నా అడిగావా నువ్వు కాలేజ్ వాళ్ళని? నాకు 3, 4 సంవత్సరాలు ఇంత డబ్బులు కట్టాను. నాకు జాబ్ గ్యారంటీ అని అడిగావా? అడగవు. ఇక్కడ కూడా ఆ 4 సంవత్సరాలు నువ్వెంత ఖర్చు పెట్టున్నావో దాంట్లో కొంచెం కూడా ఖర్చు పెట్టక్కడ. అవునా కాదా? ఇక్కడ కోర్స్ దగ్గర వచ్చేసరికి నాకు 2000కే కావాలా? నాకు 500కే కావాలా? సీరియస్‌గా అడుగుతున్నావంటే నాకెలా అడగాలనిపిస్తదంటే అంటే తప్పుగా ఇప్పుడు మీరు తప్పుగా తీసుకోవద్దు. ఒకవేళ తప్పుగా తీసుకున్నా ఐ డోంట్ కేర్, అది వేరే విషయం. ఏంటి అంటే ఇప్పుడు 500కే నేను కోర్స్ తీసుకుంటా. 2000కే నేను కోర్స్ తీసుకుంటా. 5000కే నేను కోర్స్ తీసుకుంటా. లేకపోతే 7000కే నాకు 50,000, 30,000, 40,000 అయ్యే కోర్సు నాకు 7,000కే రావాలా? రివర్స్‌లో క్వెషన్ వేస్తాను నేను. ఏంటి అంటే మీకు రూ. 1000 సాలరీ సరిపోతుందా? 2000 సాలరీ సరిపోతుందా? 5000 సాలరీ సరిపోతుందా? అని అడిగితే ఎలా ఉంటుంది చెప్పండి? ఇది మీ కెరియర్ కదా! ఆలోచించండి మీరు. అంటే ఇక్కడ ఏంటి అంటే ఎక్కువ డబ్బులు తీసుకెళ్ళి పోయమని నా ఉద్దేశ్యం కాదు. మినిమమ్ అన్నా ఉండాలి కదా! మరి 2000కే, 500కే, రూ. 1000కే కోర్సులేంది? 7000కే కోర్సులేంది? అయ్యేం కోర్సులు? కోర్స్ చేస్తే మినిమమ్ 20,000-30,000 ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. 20,000-30,000 సాఫ్ట్‌వేర్ ఉంటుంది. మీకు జాబ్ కన్సిస్టెన్సీ ఇవ్వాలి కదా! ఇప్పుడు నువ్వు నాకు 20,000 కడుతున్నావు, లేకపోతే 30,000 కడుతున్నావు. నేను ఒక సాఫ్ట్‌వేర్ సంబంధించిన ఇన్‌స్టిట్యూట్ నడుపుతున్నా అనుకో.
నాకు నీ చేత నేను 20,000 ఎందుకు 30,000 కట్టించుకుంటున్నానంటే నాకు కంపెనీస్ తెలుసు, నీ కంపెనీస్ ప్లేస్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఇక్కడ ఓవర్‌గా 50,000, 1,00,000 కూడా బాగోదు. న్యాయంగా ఉండాలి అక్కడ మళ్ళీ. అలా కాకుండా నాకు 7,000 కంపెనీ నువ్వేం అడుగుతావు వచ్చేసి అయిపోయింది. కోర్స్ అయిపోయింది. నేను ఇంటర్వ్యూస్ పంపిలేదు. 2 ఇంటర్వ్యూస్ పంపించి లైట్ తీసుకున్నప్పుడు ఏం చేస్తావు? ఏం చేయగలుగుతావు? ఇప్పుడు 7,000 కూడా నీకు నష్టమైనట్టే కదా! అవునా కదా? నేను చెప్పాను కదా ఆలోచించండి మీరు. నేను చెప్పాను బ్లైండ్ ఇదే ఫాలో అవ్వండి. ఐ నెవర్ సే లైక్ దట్. ఎప్పుడు కూడా నేను వాళ్ళకి చెప్పను. నేను చెప్పాను. రైట్ ఆర్ రాంగ్ మీరు ఆలోచించేయండి. ఇది నేను ఓవరాల్‌గా ఒక అనాలిసిస్ అనేది దీని గురించి. సరే ఇంకొక విషయం వచ్చేసేసి మాదాపూర్‌లో ఉంటే సక్సెస్ అయిపోతారా అంటే 100% సక్సెస్ అవుతారంటే ఇక్కడ చూడాలంటే ఏంటి అంటే నీకు ఉండాలి ఆకలి. నీకు ఉండాలి ఆకలి. ఇప్పుడు అమీర్పేటలో ఉన్న అవుతుంది. కానీ కొంతవరకు నీకు ఇంగ్లీష్ కానీ, ఈ సీరియస్‌నెస్ కానీ, కొంచెం పక్కన వాళ్ళందరూ ఈ సీరియస్‌నెస్ అది వేరుంటది అట్మాస్ఫియర్ అనేది. నేనెప్పుడు కూడా నేను కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు డే 1 రోజు నాకు ఎప్పుడైతే నేను కంపెనీ స్టార్ట్ చేయాలని ఆలోచన వచ్చిందో డే 1 రోజు ఆన్ ద డే ఇట్ సెల్ఫ్ ఐ ఫెల్ట్ నేను అలాగే ఫీల్ అయ్యాను. ఏమనంటే నేను ఒక కంపెనీ ఓనర్‌ని. నేను ఒక కంపెనీ ఫౌండర్‌ని. నేను ఒక కంపెనీ సీఈఓని. నేను ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించేంత దమ్ము, ధైర్యం నాకుంది. నాది ఆల్రెడీ సామ్రాజ్యమే అని చెప్పి డే 1లో అనుకున్నా. సేమ్ లైక్ దట్ యూ ఆల్సో. సాఫ్ట్‌వేర్ అవ్వాలి అనుకున్నప్పుడు బిహేవ్ లైక్ ఏ సాఫ్ట్‌వేర్. డీసెన్సీగా ఉండండి. అంటే డీసెన్సీ ఇన్ ద సెన్స్ మీ అంటే పక్కన వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు? ఇక్కడ ఎలా తెలుస్తుంది మీకు అమీర్పేటలో ఉంటే? మీతో పాటు అందరూ అమీర్పేటలో కోర్సులు నేర్చుకునే వాళ్ళగా వచ్చేది. ఎక్స్‌పీరియన్స్ ఎలా తెలుస్తుంది? ఇంటర్వ్యూ ఫెయిల్ అయింది. అరే! నాకు ఇంటర్వ్యూ ఫెయిల్ అయిందిరా ఏం చేయాలి? కొంచెం టిప్స్ ఇస్తారా? అక్కడ నీకెవరు చెప్తారు నీకు? ఎంత ఫ్రెండ్స్ ఉన్నా, ఎంత ఇన్‌స్టిట్యూట్ ఉన్నా ఎంతో కొంత సపోర్ట్ పక్కన వాళ్ళ నుంచి కూడా మెళకువలు నేర్చుకోవాలి కదా! రియల్‌గా ఏం జరుగుతుందని చెప్పి. రైట్? ఇదొకసారి ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఎనీవే మీ ఇష్టం. సో, బట్ నేనేంటి అంటే ఒక స్టూడెంట్ అడిగారు నన్ను పర్సనల్‌గా. సో, దట్ ఏంటి అంటే సరే ఇది అందరికి ఉపయోగపడుతుందని చేశాను కానీ మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. రైట్ డెసిషన్. ఓకే. సో, థాంక్ యూ. మీ శివన్య సైనింగ్ ఆఫ్.